ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఒకప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ అంశాన్ని తెలుసుకోవడానికి మనం రిటైర్డ్ ఎంఈఓ చేబ్రోలు వెంకటాచలం గారు ఉన్నారు. ఆ వెంకటాచలం గారు ఏం చెప్తారు, అప్పట్లో ఆయన అనుభవం అలాగే వాళ్ళ ఫాదర్ అనుభవాలు ఇవన్నీ క్రోడీకరించి ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ఆయన దగ్గరికి వచ్చాం. రాజమండ్రికి చెందినటువంటి వెంకటాచలం గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి ఏంటి అసలు అప్పట్లో విద్యా వ్యవస్థకి ఇప్పుడు విద్యా వ్యవస్థకి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? మా ఫాదర్ టైంలో విద్యా వ్యవస్థలో గురువుకి గౌరవం ఉండేది. రాజకీయ నాయకులు కూడా గురువుని గౌరవించేవారు. ఆఫీసర్స్ కూడా డిఈఓ లెటర్లు కూడా గురువుని గౌరవించేవారు. చాలా ఇన్సిడెంట్స్ అలాంటివి జరిగినాయి. ఇంకా నేను జాయిన్ అయినప్పుడు విద్యా వ్యవస్థలో నాకైతే డిగ్రీ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక గురువు గారు దొరికారు, మంత్రి ప్రగడ వెంకట సుబ్బారావు గారు అని, గండేపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన టీచింగ్ ఎలా చెప్పాలి, ఇంగ్లీష్ టీచింగ్ పర్టికులర్లీ ఎలా చెప్పాలి అన్నది ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మనం క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ బట్టి కొట్టించడం కాదు, లెసన్ చెప్పిన తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ తీసుకుని ఆ సెంటెన్స్ మీద క్వశ్చన్ పిల్లలు ప్రిపేర్ చేసేటట్టుగా ఆన్సర్ వర్డ్ తీసుకుని దానికి ప్రిపేర్ చేసేటట్టుగా ఎలా చెప్పాలి అన్న విషయం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నది నేను చివరి వరకు కొనసాగించాను. ఆ విధానంలో చెప్పిన తర్వాత పిల్లలు చాలా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఇంగ్లీష్లో రాయడం కానీ నేర్చుకున్నారు. శాటిలైట్ సిటీ లాంటి ప్లేస్ మీకు అందరికీ తెలుసు, చాలా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటర్స్ చెప్పింది. ఈ ఫస్ట్ జనరేషన్ కూడా చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను ఎంబీఏ చదివి చాలా గౌరవం అన్నది ఆ ఇంగ్లీష్ చెప్పడం వల్లనే నాకు లభించింది. ఇంకా విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వాడు ఎవరు అని చెప్పేసి ఒక మెయిన్ క్వశ్చన్. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ టీచర్లది తప్పు అంటారు. టీచర్లది తప్పు, ఉపాధ్యాయుడు సరిగ్గా పాఠం చెప్పడం లేదు కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్కి పంపించడం లేదు అని ఒక నెపం టీచర్ మీద నెట్టేస్తున్నారు. యాక్చువల్గా టీచర్ అక్కడ ఉన్న పొజిషన్ నాకు తెలుసు కాబట్టి టీచర్ ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ప్రస్తుత పరిస్థితుల్లో, నేను ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేది, నాకు తెలుసు కాబట్టి టీచర్స్ కమ్యూనిటీలో తిరుగుతాను కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు ఏంటి అప్పుడు ఇబ్బందులు ఏంటి. అప్పుడు మేము ఒక పిల్లవాడిని ఒరే బాబు బాగా చదువుకోరా అని చెప్పి దండిస్తే, దండించడం అంటే చితక్కొట్టేయడం కాదు, బెత్తం ఇచ్చుకుని చెయ్యి మీద కొట్టడం, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ నేర్పేవాళ్ళం. ఇప్పుడు వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. టీచర్ దగ్గర బెత్తం ఉండకూడదు, బెత్తం ఉంటే టీచర్ని సస్పెండ్ చేస్తాం. ఇది ఈ పద్ధతి మారేంత వరకు దండం దశగుణం భువేత్ అన్నారు. మా చిన్నప్పుడు కొట్టారు, కొట్టడం అంటే చెత్త కొట్టేయడం కాదు. నేను ఆల్మోస్ట్ వాళ్ళు అలాగే డీల్ చేశాను. చదవలేదు పిల్లడు, ఇంట్లో వర్క్ ఇచ్చాను చేయలేదు, వచ్చిన తర్వాత చేయలేదురా నాన్నద్దా అని చెప్తే వాడు చేయడు. అనేక రకమైన ఇవి ఉంటాయి ఇంటి దగ్గర, చేయలేరు పాపం. అప్పుడు ఒకటో రెండో దెబ్బలు వేసి చోట వేసి సరిగ్గా చేసి లేదా కంటితో బెదిరిస్తే, అది ఇప్పుడు లేదు. రూల్ బుక్ ఏదో పెట్టారు, దాని మూల నేను అలా చేశాను కాబట్టి ఈ రోజుకి శాటిలైట్ సిటీ విద్యార్థులు, నాకు గ్రూప్ ఉంది 100 మంది. నా దగ్గర నుంచి ఇది పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళిన విద్యార్థులు అందరూ నేను ఏదైనా డొనేషన్స్ కాల్ఫర్ చేస్తే పంపిస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ గండేపల్లిలో చేశాను. గండేపల్లిలో ఓలేటి నాకు కనకదుర్గాను ఒక అమ్మాయి చదివింది. ఆ అమ్మాయి చదివిందని తెలీదు, ఆ అమ్మాయికి నేను సహాయం చేశానని తెలియదు, ఏమీ తెలియదు. మన టీచర్స్ డే నా నెంబర్ తీసుకుని నాది ఫోన్ చేసి హ్యాపీ టీచర్స్ డే చదివాని చెప్పేసి చెప్పింది. సరే అయిపోయింది, అన్నీ చెప్పింది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగాను. నేను ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి చైర్మన్గా చేస్తున్నాను. నేను రిటైర్డ్ వింగ్కి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఎస్ఎస్సి పాస్ అయిన కుర్రోడు, గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు, మళ్ళీ
గవర్నమెంట్ కాలేజెస్లో కానీ దగ్గరున్న చిన్న కాలేజీల్లో కానీ లేకపోతే ట్రిపుల్ కానీ జాయిన్ అయితే ఆయనకి 5,000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తాం. దాని నుంచి టీచర్స్ దగ్గర కలెక్ట్ చేస్తాము, అవుట్ సైడర్స్ దగ్గర కలెక్ట్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఓకే, అందరికీ ఇది కాపు టీచర్ వెల్ఫేర్ అయినా సరే అందరికీ, ఎవరైతే బాగా చదువుతారనుకున్న పిల్లలు, ఎవరికైతే అవసరం ఉందన్న పిల్లలకు వాళ్ళకి ఇస్తాం. అదే కాకుండా లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళకి ఈ ఇయర్ కూడా వాళ్ళు బాగా చదివితే ప్రోగ్రెస్ ఉంటే రెన్యూవల్ చేస్తాం. లాస్ట్ ఇయర్ 20 మెంబర్స్కి ఇచ్చాము, ఈ సంవత్సరం 60 మందికి ఇస్తున్నాము. దాంట్లో 12 మందికి రెన్యూవల్స్. ఓకే, లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ చూసి వాళ్ళ ఇది అనమాట. అది అలా చేస్తానంటే నేను ఫోన్ పెట్టేసిన తర్వాత వెంటనే నా గూగుల్ పే అకౌంట్కి 25,000 పడ్డాయి ఆ అమ్మాయి దగ్గర నుంచి. ఫోన్ చేసి ఎందుకమ్మా అని చెప్పేసి అంటే, కాదండి మీరు చాలా చేశారు, మీకు గుర్తుండకపోవచ్చు, ఏదో చేశారని చెప్పింది ఆవిడ. అంటే మనం ఆ రోజు చేసిన ఇది సహాయం విద్యా బోధన. అలాగే ఇప్పటికి కూడా శాటిలైట్ సిటీ కూడా ఒక అమ్మాయి యుఎస్లో ఉంది, ఏదో కాంపౌండ్ వాళ్ళకి ఏదో కావాలట మన స్కూల్కి అన్నాను, 10,000 పంపించి మీరే ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చింది. ఇలాగ ఏ విషయంలో ఉన్నా సరే మనం వేసిన సీడ్ విత్తనం మనకే ఇస్తుంది అనమాట. ఒక్క విషయం చలం గారు, అప్పట్లో మీ జీతం ఎంత, ఇప్పుడు మీ సమకాలీన ఉపాధ్యాయుడికి శాలరీ ఎంత? అప్పట్లో నా జీతం శాటిలైట్ సిటీలో అయితే రిటైర్ అయ్యేటప్పటికి 8,000 10,000 ఉండేది. ఇప్పుడు దగ్గర దగ్గర 90,000 80,000. మరి అంత శాలరీ పెరిగింది కానీ విద్యా వ్యవస్థ తగ్గిపోయింది. బోధించడంలో తేడా లేదు, బోధించడంలో కర్రపెత్తనం ఉండాలని మీరు అంటారు. కర్రపెత్తనం లేకుండా చదువు చెప్పలేరా? కర్రపెత్తనం లేకుండా కాదు, అవసరమైనప్పుడు ఉపయోగించాలి. కర్రపెత్తనం అంటే కర్ర పట్టుకుని ప్రతి వాడిని వచ్చిన అడ్డమైన ప్రతి కుర్రోడిని కొట్టేయడం అన్నది కాదు. అక్కడ కొంతమంది అలా చేసిన వల్ల ఇవన్నీ రూల్స్ వచ్చినాయని అంటారు. కొంతమంది కాదు, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. టీచర్లోనూ మేము ఇన్ని పెట్టేసాము, స్ట్రిక్ట్ చేసేస్తున్నాము, ఏదో ఫేషియల్ అటెండెన్స్ అది ఇది పెట్టారు మాలో మా అప్పుడు ఉండేది కాదు. ఇంటికి వెళ్ళిపోయేదో వ్యాపారాలు చేసుకుంటున్నారు అది ఇదేనా. ఇది చాలా తక్కువ శాతం అండి, దాన్ని హైలైట్ చేస్తారు. విద్యా వ్యవస్థను పాడు చేసింది బ్యూరోక్రసీ అండి. టీచర్లు కాదు, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ బ్యూరోక్రసీ. ఓకే, బ్యూరోక్రసీలో ఏసీ రూమ్లో కూర్చుంటాడు, వాడికి ఏదో థాట్ వస్తుంది, అది పెడతాడు. ప్రస్తుతం జరుగుతున్నది 62 యాప్లు టీచింగ్ గురించి 62 యాప్లు ఉన్నాయి. హెడ్ మాస్టర్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈడి ఫోను అతమాని ఏదో ఇవాళ చాలా అర్జెంట్ పంపించండి, చాలా అర్జెంట్ పంపించండి, చాలా అర్జెంట్ పంపించండి అని. మా అప్పుడు ఏముండేది, ఎలా ఉండేది, టెస్ట్ పెట్టేవాళ్ళం, ఒక 2వ 3వ రోజు జాగ్రత్తగా చూసి కరెక్ట్ చేసేవాళ్ళం. ఇందులో తప్పులు వస్తే ఈ తప్పులు పలానా చోట వచ్చినాయిరా బాబు అని చెప్పేవాళ్ళం, ఆయన కరెక్ట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ టైం లేకుండా చేసేసారు ఈ యాప్లు. మళ్ళీ ఎన్ని అనవసరమైన యాప్లు అండి. బాత్రూమ్ ఫోటో అప్లోడ్ చేయవలసిన అవసరం ఏముంది? అక్కడ ఎస్ఎంసీ చైర్మన్, లోకల్ పొలిటీషియన్, లోకల్గా ఎవరో ఉండేవాళ్ళు వచ్చి చూసి బాత్రూమ్ ఖాళీ బాగుందో లేదో చూసి హెడ్ మాస్టర్తో చెప్తే సరిపోయేది. అది కాదు, ఇప్పుడు యాప్లో బాత్రూంలో ఫోటో అప్లోడ్ చేయాలి, మధ్యాహ్నం భోజనం అప్లోడ్ చేయాలి, నీకు చిక్కీలు ఎన్ని వచ్చినాయో చెప్పాలి, ఎన్ని ఉపయోగించాలో చెప్పాలి. అవన్నీ ఇమ్మీడియట్గా ఒత్తిడి. నేను చేసేటప్పుడు ఏమైంది, ఆఫీసులో సంతకం పెట్టేసి బెల్ అవగానే క్లాస్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అటెండెన్స్ తీసుకుని మిగిలిందంతా టీచర్కి స్టూడెంట్కి మధ్యలోనే జరిగేది. ఓకే, ఇప్పుడు లేదు, ఒత్తిడి పెరిగిపోయింది. ఇవాళ నువ్వు అపార్ పంపించాలంటాడు, అపార్ అన్నది ఒక యాప్. ఇవాళ నువ్వేమో బాత్రూమ్ ఫోటోలు పెట్టలేదని ఫోన్ చేస్తాడు. ఇవన్నీ శుద్ధ అనవసరం అండి. అసలు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తారు అఫీషియల్స్? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అటెండెన్స్ 2 సార్లు మధ్యాహ్నం పోయిన పథకంలో అటెండెన్స్ తీసుకోవాలి, పొద్దున అటెండెన్స్ తీసుకోవాలి, సాయంకాలం అటెండెన్స్ తీసుకోవాలి. అంతవరకు ఓకే, ఏదో తీసుకుంటారు అయిపోద్ది. అది మళ్ళీ అప్లోడ్ చేయడం యాప్లో అనవసరం కదా అది. అలాగే ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ ట్రైనింగ్స్
ఓకే. ట్రైనింగ్స్ ఎప్పుడు పెడతాడో చెప్పింది. టీచర్ యొక్క పని గంటలు తగ్గిపోతున్నాయి, పని దినాలు తగ్గిపోతున్నాయి, స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసే సమయం తగ్గిపోతుంది. వీడు ఎప్పుడు సెల్ ఫోన్ చేతులు పెట్టుకుని ఉండాలి టీచరు, ఏది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ సెల్ ఫోన్ పెట్టుకుని చేతిలో పెట్టుకుని కుర్రాళ్ళు నువ్వు సెల్ ఫోన్ వాడకరా అంటే అంటాడా? మనం బెల్లం ముక్క చేతిలో పెట్టుకుని తింటూ మనం ఆ బెల్లం ముక్క నువ్వు తినద్రా అంటే వింటాడాడు. ఇది భ్రష్టు పట్టించేశారండి. భ్రష్టు పట్టించేయడమే కాకుండా చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఎంఈఓ ఉన్నాడు, డిఈఓ ఉన్నాడు, ఇన్స్పెక్షన్ చేస్తారు, విజిట్స్ చేస్తారు. అది చేసింది సరిపోద్ది. టీచర్ని ఫ్రీగా వదలాలి. ప్రైవేట్ స్కూల్స్లో చాలా వచ్చేస్తున్నాయి. మీరు ఏం చేస్తున్నారు, లక్షలు లక్షలు జీతాలు తింటున్నారు అంటారులేండి, వేరే వాళ్ళు ఉపయోగిస్తున్నారు అని అంటారు. కొంతమంది అంటారు మీ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే మొత్తం నాశనం అయిపోతాడు పిల్లలు అంటారు. ఎందుకు అయిపోతున్నారు? ఫస్ట్ బ్యూరోక్రసీ. ఈ బ్యూరోక్రసీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్కి ఈ ఏదో ఒకటి ఐడియా వస్తుంది ఆ బుర్రలో, అది వెంటనే కిందోడు చెప్తాడు, వెంటనే ఇప్పుడు ఈజీగా వాట్సాప్లో వచ్చేస్తుంది కదా, టాకా 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 కిందకు వస్తుంది, హెడ్ మాస్టర్ మీద పడుతుంది. ఇది నాకు సాయంకాలం లోపల పంపించంటాడు. ఈ సాయంకాలం లోపల ఈ యాప్ ఫిల్ చేసి పంపించడానికి ఆయన ఒక్కడు చేయలేడు. టీచర్స్ హెల్ప్ తీసుకోవాలా ఖచ్చితంగా. ఎవరో ఒక టీచర్ని ఎలా చేయాలి? అటు క్లాసులు అన్నీ పోతాయి కదా, ఇంటరాక్షన్ పోతుంది కదా. స్టూడెంట్స్కి టీచర్ మీద ఉన్న ప్రేమ, టీచర్కి స్టూడెంట్స్ మీద ఉన్న ప్రేమ, ఎఫెక్షన్, బాండింగ్ అంతా నాశనం అయిపోయింది. విద్యా వ్యవస్థ పాడైపోవడానికి కారణం అదే. మీరు ఈ వ్యవస్థ బాగుపడాలి అనుకుంటే ఒక సీనియర్ ఉపాధ్యాయుడు, సీనియర్ అధికారిగా మీరేం చెప్తారు? ఫస్ట్ ఈ వ్యవస్థ బాగుపడాలి. నా కోరిక అది, మీ కోరిక కోరిక అది. మొట్టమొదటి చేయాల్సింది టీచర్ని క్లాస్ రూమ్లో గడిపే టైం ఎక్కువ చేయండి. యాప్లు అనవసరమైనవి తీసేయండి. 62 యాప్లు చేయాలి వీళ్ళు. ఈ 62 యాప్లు సంవత్సరానికి ఒకటి, సంవత్సరానికి 3-4 ఉంటే సరిపోద్ది, లేదా వారానికి ఒకటి ఏదో హెడ్ మాస్టర్ చేస్తే సరిపోద్ది. అలా చేస్తే టీచర్కి క్లాస్ రూమ్లో టైం స్పెండ్ చేసి సమయం దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్గా బాగా చదువుకున్నాం కదండి మేమందరం టీచర్స్, టీచింగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. మళ్ళీ ట్రైనింగ్లు ఏంటి? టెక్స్ట్ బుక్ మార్చినప్పుడల్లా ట్రైనింగ్ ఇస్తారు, ఓకే. మళ్ళీ అది కాక మళ్ళీ అలా చేయండి ఇలా చేయండి డైరెక్షన్ చెప్పి కూడా టీచరా కాదు, బ్యూరోక్రసీ. ఎవరో ఒకరు పెడతారు, ఆడికి ఏదో ఐడియా వస్తుంది, ఆ ఐడియా ఎలా చెప్తే బాగుంటుంది అంటాడు, అది చెప్పలేరు. ఎవరి ఇండివిజువల్ టీచర్ హ్యాస్ హిస్ ఓన్ థాట్. వాళ్ళ దగ్గరికి వచ్చే పిల్లలని ఆకలింపు చేసుకుని వాళ్ళకి ఎలా అర్థమవుతుందో చెప్పడం నాకే తెలుస్తుంది, మరి టీచర్కే తెలుసు. కానీ బ్యూరోక్రసీలోనూ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ తెలీదు. అది బానేశారు. ప్లస్ ఇంకో నెపం ఏమంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో బాగా చెప్తున్నారు కదా అని. ప్రైవేట్ స్కూల్స్లో ఏం జరుగుతుంది? బట్టి వ్యవస్థ. మార్కులు వస్తాయి, బాగా చదివేవాడు 10 మంది ఉంటారు, వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తారు టీవీలో, వాటిలో 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు అని చెప్తుంటారు. మాలాగా చదువుకున్న మూర్ఖులు కూడా ఏం చేస్తారు, ఈ ర్యాంకులను చూసి అదో దాంట్లో జాయిన్ చేస్తారు. మనోడి బుర్రలో ఎంత పడుతుందో అంతే ఎక్కుద్ది, కానీ అదేదో టీచ్ చేసేస్తే ఎక్కదు. అది మొదటిది, అది తెలుసుకోవాలి అందరూ, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. పలానా స్కూల్లో జాయిన్ చేసేస్తే. ప్రైవేట్ స్కూల్స్లో ర్యాంకులు వస్తున్నాయని మీరే ఒప్పుకుంటున్నారు, చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు రావట్లేదు ర్యాంకులు? అది గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంక్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో 500 దాటిన పిల్లలకే నేను స్కాలర్షిప్స్ ఇస్తాను. నేనంటే ఏపీ కట్వా తరపున నా దగ్గరకు వచ్చిన మన డిస్ట్రిక్ట్లో అప్లికేషన్స్ 500 దాటి వచ్చిన వాళ్ళు 150 మంది ఉన్నారు. IIITలో సీట్ వచ్చిన వాళ్ళు దగ్గర 25 మంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. ర్యాంకులు రాలేదని ఎలా అంటారండి? అది మాకు పబ్లిసిటీ లేదు. పబ్లిసిటీ లేదు, మీడియా ఏది రాదు మా దగ్గరికి. వాళ్ళు ఏదో రకంగా
డబ్బులు ఏదో మీకు తెలుసు కదా, అవును. ఆ మీడియా దాన్నే ఇచ్చేస్తుంది. వాళ్ళేమో టీవీలో అస్తమానం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, మేము ఎక్కడ ఇస్తాం? అది చాలా తప్పుడు అభిప్రాయం. అదే మేము కూడా చదువుకున్న మూర్ఖులం కూడా అదే అనుకుని ఫలానా నారాయణ చదివితే, ఫలానా చైతన్య చదివితే, ఫలానా తిరుమల చదివితే బాగుంటుందని చెప్పేసి అలా చేర్చుతున్నారు. అందుకనే డెవలప్ అయింది. ఏంటంటే ఒక్కొక్క క్లాస్కే ఒక్కొక్క టీచర్ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో. మన వ్యవస్థలో అది లేదు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు. ఎలిమెంటరీలో అంటే 1 to 5 ఉండేటప్పుడు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉంటాడు. ఆ క్లాస్లో ఆ సిలబస్ ఆ టీచర్ చెప్పుకుంటాడు. గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటప్పుడు, హై స్కూల్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు. ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటారు పీరియడ్ ప్రకారం. మమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఈ పాకీ పని, నేను అంటున్నాను కాదు, ఈ పాకీ పని లేకపోతే ఈ యాప్లు మీరు ఇవాళ పరిచిపెట్టారు, రేపు మార్కులు పోస్ట్ చేయండి, కష్టసాధ్యం. 100 మంది ఉంటారండి. కానీ అధికారులు ఏమేమి చెప్తున్నారంటే ఈ మానిటరింగ్ లేకపోతే కనీసం ఆ ఫుడ్లో క్వాలిటీ ఉండట్లేదు, అలాగే వాష్రూమ్స్ అవి కూడా క్లీన్గా ఉండట్లేదు, అందువల్లే ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు. మానిటరింగ్ చేయాలి, చేసి వాళ్ళు టీచర్లు కాకూడదు. ఓకే, ఒక డిజిటల్ అసిస్టెంట్ ఇవ్వండి, ఆడు చేసుకుంటాడు చూసుకుని. ఓ జూనియర్ అసిస్టెంట్ ఇవ్వండి స్కూల్కి, ఆడికి చెప్పండి. పెద్ద పెద్ద జీతాలు ఏమి ఒక్కర్లేదు, ఒక 10,000 ఇచ్చి ఒక జూనియర్ అసిస్టెంట్ని, ఒక 10,000 ఇచ్చి ఒక డిజిటల్ అసిస్టెంట్ని వేసుకుని వీళ్ళ మీద భారం తగ్గించండి. పెద్ద పెద్ద స్కూళ్ళు 1400 శాటిలైట్ సీట్లు, 1400, 1500 మంది పిల్లలు ఉన్నారు. అలాంటి స్కూల్కి ఇద్దరేమో డిజిటల్ అసిస్టెంట్ ఇవ్వండి. ఈ బాత్రూమ్లు క్లీనింగ్ ఆయా ఉంటుంది కాబట్టి ఆయాన్ని మానిటర్ చేసి యాప్లోను హెడ్ మాస్టర్ పెట్టడం అంటే అది హాస్యాస్పదం. పెట్టచ్చు, టైం ఉంటే. వీళ్ళకి టైం ఎక్కడ ఉంటే వీటి టైం స్పెండ్ చేయించడానికి పర్పస్ ఉంది. మీరు ఇచ్చే లక్షల జీతాలకి ఒక పర్పస్ ఉంది. ఏంటి? పిల్లల్ని పైకి తీసుకురావడం. అది మానేసి ఇది చేయమంటున్నారు. మీరు పిల్లల్ని పైకి తీసుకురావడంలో మళ్ళీ మీకు అప్పుడు టార్గెట్ పెడితే చేస్తారా? అప్పుడు టార్గెట్ ఎప్పుడు ఉంటుందండి. ఈ టార్గెట్ కూడా ఎందుకు లేదో కూడా చెప్తాను. టార్గెట్ ఉంది, ఇన్ని మార్కులు వస్తే చేసేయాలని టార్గెట్ మీద ఒత్తిడి పెరుగుతుంది. నా టైంలో టార్గెట్ లేదు. ఓకే, మేమందరం హ్యాపీగా పనిచేసాం. అందరూ ఒకళ్ళిద్దరు ఉంటారు వ్యవస్థలో, వాళ్ళని తీసింది. అందరూ కూడా టైంకి క్లాస్కి వెళ్ళి స్టూడెంట్స్ టీచర్ టార్గెట్ అంటారా, ఎవరికాడే పెట్టుకుంటాడు టీచరు. ఒరే వీళ్ళు నలుగురు బాగా చదువుతున్నారా, వీళ్ళని కొంచెం మనం చెప్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి టీచర్ మైండ్లోనూ ఉంటుందండి. కానీ ఏంటంటే ఈ వ్యవస్థ మీకు చెప్పాక యాప్లు తీసేస్తే సగం దరిద్రం పోతుంది. అయిపోతుందా టైము? మీకు చెప్పండి సార్. యాప్లు తీసేస్తే సగం ఇదవుతుంది. ఏదో ఇంపార్టెంట్ చేయడం. ఈ యాప్లు ఉంచాలి, మాకు కావాలి, మానిటర్ చేయాలి అనుకుంటే దానికి పర్టికులర్గా జూనియర్ అసిస్టెంట్ని కానీ లేకపోతే డిజిటల్ అసిస్టెంట్ని కానీ ఇలాంటి వాళ్ళు ఇవ్వాలి. సెల్ ఫోను టీచర్ చేతిలో అనివార్యంగా ఉండాల్సి వస్తుంది. ఈ టీచర్ చేతుల్లో తీసుకెళ్ళి 8 మాస్టర్ రూమ్లో పెట్టేసేసి క్లాస్కి వెళ్ళి పరిస్థితి కల్పించడం లేదు. ఏం చేత ఏదైతే 8 మాస్టర్ తప్పమని వస్తుందో వాట్సాప్లో ఈరోజు కావాలి, రేపు ఇచ్చేయాలి, అర్జెంటు. అన్నీ అర్జెంటే, ఏది కాదు. డిఓ ఒకటి అర్జెంట్ పెడతాడండి, ఎంఈఓ ఒకటి అర్జెంట్ పెడతాడండి. మాకు అందరూ ఇదే. ఎస్ఎస్సీ వాళ్ళు ఒక అర్జెంట్ మెసేజ్ కావాలని పెడతారండి. ఐఈఆర్టీ వాళ్ళు ఒకటి పెడతారండి, ఎస్సీఆర్టీ వాళ్ళు ఒకటి పెడతారండి. ఈ అన్ని మెసేజ్లు చూసుకుని అన్నీ అర్జెంటుగా చేయాలంటే ఎవడుండాలి అక్కడ? టీచర్ క్లాస్ మానుకుని అక్కడ ఉండాలి. పెట్టకపోతే మళ్ళీ మెమోలు, ఛార్జ్ మెమోలు. ప్రవీణ్ ప్రకాష్ గారి విషయం మీకు తెలుసు కదా, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆయనే ఆఖరికి 7 ఏళ్ళు సర్వీస్ చేసుకుని దండం పెట్టి బయటకు వెళ్ళిపోవాల్సింది. నానా తిట్టి కూడా ఆయన. టీచర్లు ఏదో దొంగల్లాగా, టీచర్లు ఏదో లేదని. అది అలాగే టీచర్స్ చూపించేస్తారు రిఫ్లెక్షన్ ఆన్ ద గవర్నమెంట్. ఇప్పుడు కూడా ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన కలెక్టర్ గారు ఉన్నారు, ప్రశాంతి గారు, చాలా మంచి ఆవిడే. మన డిఈఓ గారు మంచి ఆవిడే, నారాయణ గారు డివైఓ. వాళ్ళు క్లోజ్గా తెలుసు కాబట్టి నాకు ఇష్టపడే చెప్తున్నాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు, దేశం అంతా సెలవు. అక్టోబర్ 3 దసరా స్టార్ట్ అవుతుంది.
టీచర్ అన్నవాడు ఏ ఊరే వెళ్ళాలనుకుంటాడు, ఏ రోజు బుక్ చేసుకుంటాడు? 1st తారీఖు టికెట్ బుక్ చేసుకుంటాడు. మీకు 2వ తారీఖు సెలవు లేదు, 2వ తారీఖు పని చేయండి అంటాడు. టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి, పోన్లే టికెట్ క్యాన్సిల్ అయితే చేసుకుంటాడు. గొడవ చేశారు, దాన్ని ఐచ్ఛికంగా చేయండి అని చెప్పారు. ఐచ్ఛికం అంటే అర్థం ఏంటి? ఐచ్ఛికం అని చెప్పి ఓరల్గా చెప్తారు అన్నమాట. కలెక్టర్గా డిఓ చెప్తాడు, మీ స్కూల్లో అందరు టీచర్లు రావాలి, అటెండెన్స్ చూసుకో అని చెప్పి. డిఓ ఎంఈఓ చెప్తాడు, ఎంఈఓ హెడ్ మాస్టర్ చెప్తాడు, చచ్చినట్టు వీళ్ళందరూ వెళ్ళాలి. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. ఫ్రీడమ్ ఉండాలి టీచర్కి. ఒకరోజు సెలవు, గాంధీ జయంతి సెలవు తీసుకున్న వాళ్ళని నష్టపోవడం ఏముండదు. అంటే మిమ్మల్ని రమ్మని ఏం చేస్తారు? రమ్మని ఏమి చేయరు. రమ్మని ఏం చేస్తారు? గాంధీ గారి గురించి చెప్తాము, దండం పెడతాము, పిల్లలకి చెప్తాము, పుస్తకాలు తెచ్చుకుంటే పాఠాలు చెప్తాము, సాయంకాలం వరకు మధ్యాహ్నం వరకు పడి ఉంటాము. మధ్యాహ్నం ఏమో భోజనం పెడతాము, భోజనం పెట్టాలి కంపల్సరీ, భోజనం పెట్టి పంపిస్తాము. అది అసలు మనకి 220 వర్కింగ్ డేస్ ఉండాలి. నా అప్పటి నుంచి చెప్తే 220 వర్కింగ్ డేస్. మొన్న వరదలకి 4 రోజులు సెలవులు ఇచ్చారు. ఈ 4 రోజులు వర్క్ చేయమన్నారు. ఓకే, వర్క్ చేస్తాం. ఇది నవంబర్ మాసం, కార్తీక మాసం, వన భోజనాలు ఉంటాయి. కొంతమంది ఆదివారాలు పెడతారు, 2nd సాటర్డే పెట్టుకుంటారు. 2nd సాటర్డే ముందు రోజేమో మీరు 2nd సాటర్డే వర్కింగ్ చేయండి అని మా ప్రశాంతి కలెక్టర్ గారు ఇచ్చారు. ఎంత ఇబ్బంది అవుతుందండి. నీకు వర్కింగ్ డేస్ తక్కువ అయితే, మాకు అప్పుడు మేము పనిచేసేటప్పుడు నీకు 220 వర్కింగ్ డేస్ రాకపోతే 2nd సాటర్డేలు, సండేలు, సెలవు దినాలు పని చేయాల్సి ఉంటుంది. నువ్వు అది క్యాల్కులేట్ చేసుకుని జనవరి నుంచి ఎప్పుడు వీలైతే ఇప్పుడు చెయ్యనివ్వరు. వీళ్ళకి అదేం లేదు. అవి ఏంటంటే ఆవిడని కాదు, జస్ట్ బ్యూరోక్రసీ అలా తయారైపోయింది. వీళ్ళందరూ ఉత్తినే జీతాలు తీసేసుకున్నారండి, ఉత్తినే జీతాలు తీసే. నాకు హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చింది? 2013 సర్వీస్లో ఉండగా వచ్చింది నాకు. ఎందుకు వచ్చింది? రోజు 4-5 గంటలు వాగడం వల్ల. నాకేమీ ఇది లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏం లేదు. చాలా అదేంటంటే డిసీజెస్ ఉంటాయి. టీచర్ అన్నవాడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇవన్నీ బ్యూరోక్రసీ. అదే చెప్తున్నాను నేను. రాజకీయ నాయకులు కాదు, వాళ్ళకేం తెలీదు. బ్యూరోక్రసీ కూడా అలా చెప్తే బాగుంటుంది స్కూల్లో అని చెప్పేసి అంటాడు. అలాగా సరే చేసే అంటాడు. అది చేసేయమన్నది మా వాళ్ళు ఎప్పుడు చూపించగలరు? ఎలక్షన్ టైంలో చూపించగలరు. ఎలక్షన్స్ పాలిటిక్స్ పక్కన పెడితే ఇప్పుడు పిల్లలు ఏదైతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలు ఒక యూనిఫాము, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ ఉంటుందని అందరూ తల్లిదండ్రులు భావిస్తారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో అది ఉండదు, నీట్నెస్ ఉండదు, వాళ్ళు ఒక ఇర్రెగ్యులర్గా ఉంటారు అనేది ఒక భావన, ఒక చిన్న చూపు ఉంది. దాన్ని ఎలా పోగొడతారు మీరు పిల్లల తల్లిదండ్రులలో? ఎలా పోగొడతారు అన్నది అడుగుతున్నారు. మీరు చెప్పింది 70% యాక్సెప్ట్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్లో డిసిప్లిన్ ఉంటుంది. పీఈటీ ఉంటాడండి, ఆడేమన్నా తిక్క వేషాలు వేస్తే పీఈటీ బ్యాంక్ చేస్తాడు ఖచ్చితంగా. అది బయటికి రాదు. మనం ఎవడన్నా వీళ్ళకి క్రమశిక్షణ తప్పుతున్నాడు, వీడికి ఏమన్నా మనం పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ముందు పేరెంట్కి ఇష్టం ఉండదు. ఒకళ్ళు 2 పిల్లలు ఉంటారండి, గారాభంగా పెంచుకుంటారు. వీడు కొట్టగానే మా టీచర్ కొట్టాడని వెళ్ళిపోతాడు, పారిపోతాడు ఇంటికి. వాళ్ళేమో కరెక్ట్గా వచ్చేస్తారు. డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మొన్నొక ఇన్సిడెంట్, హెయిర్ కట్ సరిగ్గా లేదు, అలా చేయించుకోకూడదురా బాబు అని చెప్పేసి ఏదో జిప్పిరి చుట్టు పెట్టుకుంటే ఒక టీచర్ గారు పాపం ఆ కుర్రోడిని ఏదో మంగళవారిని పిలిచి శుభ్రంగా కరెక్ట్గా చేయించింది. ఆవిడ సస్పెండ్ చేశారు. అయ్యో, కానీ అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా తేడా వస్తే వెంటనే కొట్టేస్తున్నారు. అంతే కదా. మాకు స్వేచ్ఛ లేదు కదా. నేను అదే చెప్తున్నాను. నాకున్న స్వేచ్ఛ ఇప్పుడు వాళ్ళకి లేదు. మా నాన్నగారి టైంలో ఉన్న స్వేచ్ఛ మాకు లేదు. ఇంకా రాబోయే తరాలకు అసలు స్వేచ్ఛ ఉండదు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరికి విద్య రాకూడదు. డౌన్ రోడ్ అని మన అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్కి కాదు. అడుగు అదే మా స్కూల్లో చదివేవాడు ఏమీ లేని వాళ్ళు పేద విద్యార్థులకు చదువు రాకూడదు అని ఒక భావన ఏర్పరచుకున్నది ఆల్రెడీ. పొలిటికల్ అంటారు మళ్ళీ గవర్నమెంట్లో, లేకపోతే గవర్నమెంట్ మారుతాయని. వాళ్ళకి విద్య రాకుండా చేయడానికి ఇవన్నీ పెడుతున్నారు.
ఫస్ట్ యాప్స్ తీసేయమనండి. సెకండ్ ఏం చేయాలి, ఓ డిజిటల్ అసిస్టెంట్ ఇవ్వమనండి, ఓ జూనియర్ అసిస్టెంట్ ఇవ్వమనండి. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 5-6 పీరియడ్ క్లాస్లో కూర్చుని పాఠం చెప్పి పరిస్థితి మీరు కల్పించితే మా వాళ్ళు అద్భుతాలు చేసి చూపిస్తారు. మేము చేసాం. ఆయన సహకారంతో నేను శాటిలైట్ సిటీకి వెళ్ళినప్పుడు ఏమీ లేదు అక్కడ. చాలా వరస్ట్ ఏరియా, మీకు తెలిసిన. అవునవును. మా స్కూల్ 5 గంటలకు బెల్ కొట్టేటప్పటికి, 4:30కి బెల్ కొట్టేటప్పటికి ఎదురుగుండా ప్యాకెట్లు అమ్మేవాడు, సారా ప్యాకెట్లు. అయ్యో. ఆ సారా ప్యాకెట్లు ఇచ్చుకుని లోపలికి వచ్చేసేవారు అమ్మాయిలు తీసుకుని స్కూల్లోకి. అప్పుడు సహకారంతో, మూర్తి గారి సహకారంతో ఒక మహేష్ అని ఒక వాచ్మెన్ పెట్టాను. వాచ్మెన్ పెడితే ఆడు చాలా మటుకు కంట్రోల్ చేశాడు. దానికి గేట్ బాగుపోతే గేట్ వేసి, గేట్ వేయడం, గేట్ తీయడం అన్నీ పక్కడబందిగా చేసేటప్పటికి 2-3 ఏళ్ళలో సెట్ అయిపోయారు పిల్లలు. నేను పాఠం చెప్తుంటే ఊళ్ళో పిల్లలు వచ్చి క్రికెట్ ఏదో ఆడుకునేవారు. నేను చెప్తే వెనకుండా నా మీద తిరగబడ్డారు. సర్పంచ్తో చెప్పాను, ఆయన పేరు మర్చిపోయాను. సర్పంచ్ చెప్పాను ఇలా జరుగుతుందని చెప్పేసి. ఆయన స్కూల్కి వచ్చి పిల్లల్ని మందలించి, ఆ స్కూల్లో టీచర్లు ఉండగా మీరు ఆడుకోవద్దు, ఆడుకోవాలన్నా స్కూల్లో పర్మిషన్ తీసుకుని ఆడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు అలాగ ఉండదు కదా. మా పిల్లల్ని ఎందుకు ఆడుకునేవావు అంటారు కదా ఇప్పుడు. మరి డిసిప్లిన్ అది. చివరిగా ఏం చెప్పాలి పిల్లలకి, విద్యార్థులకి ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులకి మీరు చెప్పిన పాయింట్స్ ఓకే, పిల్లలకి ఏం చెప్తారు, విద్యార్థులకి ఏం చెప్తారు? పిల్లలకి టీచర్ చెప్పినట్టు వినడం ఒకటి. టీచర్ పనిష్మెంట్ ఇస్తే చిన్నదో పెద్దది ఎవరో చిన్నది ఇస్తే ఇంటికి వెళ్ళిపోయి గోల్ చేయించి మీడియాను తీసుకొచ్చి అదేదో జరిగిపోయినట్టు చేయకుండా అది చెప్పినది విని అక్షరం ముక్కలు ఎలా రాయమంటున్నారో రాసి నేర్చుకుని ఆ పద్ధతి ప్రకారం వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మేము సృష్టించాం. ఉపాధ్యాయులు చేసే తప్పుని మీరు ఎలా సమర్థిస్తారు? ఉపాధ్యాయులు ఏం తప్పు చేశారో చెప్పండి. చాలా చోట్ల మనం చూస్తున్నాం, లైంగిక వేధింపులు కావచ్చు, లేకపోతే కొట్టారని కావచ్చు, లేకపోతే తిట్టారని రకరకాల కొన్ని మనం చూస్తున్నాం. తెల్లాలు వేస్తుంటే వార్తాపత్రికల్లో ఎక్కడో చోట వస్తున్నాయి. అంటే అలా అని వ్యవస్థలో అందరూ అలా ఉంటారని అనట్లేదు. ఏదో ఒకళ్ళిద్దరు ఉండడం వల్ల వ్యవస్థకి మచ్చ అనేది. వాళ్ళకి ఏం చెప్తారండి? ఉపాధ్యాయులు తాను క్రమశిక్షణతో ఉండాలి. ఉపాధ్యాయులకున్న వ్యసనాలు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలతోటి ఒక తండ్రి భావంతో మెలగాలి. అది నేర్చుకోవాలి. చాలామంది ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళకి పనిష్మెంట్స్ అలాగే దాంట్లో తప్పేం లేదండి, పనిష్మెంట్స్ ఇవ్వాలి, సస్పెండ్ చేయాలి. అలాంటి భావన గురువుకి కలిగితే అది గురువుకి అర్హుడు కాదు. అర్హుడు కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి స్కర్ట్ వేసుకుని వచ్చింది శాటిలైట్ సిటీలో పనిచేసేటప్పుడు. నేను జంట టీచర్ చెప్తే కాస్త ఇబ్బంది పడతారని చెప్పేసి లేడీ టీచర్ చెప్పి అమ్మాయితో చెప్పమ్మా అని చెప్పాను. నాకు చాలా ఎమికబుల్గా ఉండేవారు టీచర్స్ అందరూ. టీచర్స్ స్టూడెంట్స్తో బాత్రూమ్ కూడా కడిగించి ఉండాను. అదే జపాన్ వ్యవస్థ. అది నేను ఇప్పుడు బాత్రూమ్ దగ్గర స్టూడెంట్ పంపితే బతుకుతారా పోతాను. నేను చేయించాను. అది బాగలేదమ్మా, మీరు అందరూ కలిసి వెళ్ళాలి, టీచర్ ఒకళ్ళు పక్కన ఉంటారు, చెయ్యండి. లేడీస్ టాయిలెట్స్ క్లీన్ చేయించడం, అది రెనోవేట్ చేయించడం అవన్నీ చేసాం. అదే ఆ భావన అనేది కలగకూడదు. అది కట్టేసుకుంటున్న అమ్మాయి చెప్పారు, నేర్చుకుంది. తర్వాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది అమ్మాయి. ఎంఎస్సి చదివింది అమ్మాయి. ఈ తొడ మీద పుస్తకం పెట్టి రాసేది. 10th క్లాస్, అదే 9th క్లాస్ అమ్మాయి. దుర్గా నుండి ఒక అమ్మాయి. సాంప్రదాయాలు కూడా మీరు నేర్పించాలి ఖచ్చితంగా. ఉపాధ్యాయులు సంస్కారం నెంబర్ 1 అండి. సంస్కారమే నేర్పాలి. చదువు అన్నది సెకండరీ. నువ్వు సంస్కారం వచ్చినప్పుడు ఖచ్చితంగా చదువు వచ్చేస్తుంది. మాస్టర్ అంటే, టీచర్ అంటే గౌరవం ఉందనుకోండి, గౌరవ భావంతో చూసినప్పుడు టీచర్ పిల్లల్ని అంకిత భావంతో చూసి నా పిల్లోడు అనుకుని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇంటిమసీ బాండింగ్ ఏర్పడి పైకి వస్తారు. మేము సంస్కారం చెప్పాం, చదువు చెప్పలేదు. యాక్చువల్గా ఇలా ఉండాలి, అలా చేయాలి, ఈ లెసన్ ఇచ్చినప్పుడు చేయాలి. డౌట్స్ ఉంటే ఓపెన్గా వచ్చి అడగాలి. డౌట్స్ చెప్పిన వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వకూడదు. డౌట్ అడిగాడంటే ఆడు చదువుతున్నాడు, ఆడికి ఆ డౌట్ క్లియర్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళం.
డిసిప్లిన్ ఇండిసిప్లిన్గా ఉంటే పనిష్మెంట్ ఇవ్వచ్చు. అంటే టీచర్లు వాళ్ళు ముందు క్రమశిక్షణగా ఉంటే మిగిలినవన్నీ సెట్ అయిపోతాయి. పిల్లలు కేటగిరీ వైజ్గా చేస్తూ ఉంటారు. బాగా ఉన్న వాళ్ళని ర్యాంకులు అంటే మీరు చెప్పినట్టు 1, 2, 3 ప్రైవేట్ స్కూల్స్లో, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ సపరేట్ చేయడం అనేది ఉంటుందా వ్యవస్థ? అలాగా వ్యవస్థ అయితే లేదు. జనరల్గా మేము శాటిలైట్ సిటీలో పనిచేసినప్పుడు ABCD వర్గాలుగా విభజించేసి A1ని B1కి అటాచ్ చేసి ABCD నలుగురిని కలిపి ఒక గ్రూప్ పెట్టాం. 4 కేటగిరీలో. ఏలో ఉండేవాడు ఒకడు, Bలో ఉండేవాడు ఒకడు, Cలో ఉండేవాడు ఒకడు, Dలో ఉండేవాడు ఒకడు. ఏలో ఉండేవాడు బాగా చదువుతాడు కాబట్టి BCDలు తీసుకొచ్చేవాడు, Bలో ఉండేవాడు C, అలాగనమాట. అలా డెవలప్ అయ్యారు చాలామంది. నెంబర్ చెప్పలేను కానీ ఓకే అక్కడికి అలా BCD వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. డెవలప్ అవడం చదువులో ఏదో ర్యాంకులు వచ్చేస్తాయని కాదు. సంస్కారం నేర్చుకుంటారు, మనం ఆలకలా చేయాలనుకుంటారు, చెడు వ్యసనాల జోలికి పోరు. ఆ చుట్టుపక్కలంతా చెడు వ్యసనాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఆ జోలికి పోరు, నేర్చుకుంటారు చదవడానికి. వాళ్ళకంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా వాళ్ళకి తగ్గకపోయినా వాళ్ళు చేసుకుంటూ బతుకుతుంటారు. ఏ ఎలక్ట్రిక్ నేర్చుకున్నాం లేకపోతే ఇది చేసుకున్నాం అది చేసుకున్నాం. 10th క్లాస్ వరకు ముఖ్యమండి, ఆ తర్వాత అది ఇష్టం అది చేస్తారు. అది ఇది విద్యా వ్యవస్థ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్. మనం చెప్తున్నట్లుగా చేబోలు వెంకటాచలం గారు ఆయన చెప్పినట్లుగా కొన్ని మార్పులు జరిగితే అటు బ్యూరోక్రసీలోనూ, ఇటు పేరెంట్స్లోనూ, పిల్లల్లోనూ, గవర్నమెంట్లోనూ, అన్నింటిలోనూ ఉపాధ్యాయులు, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల్లోనూ, వీళ్ళందరిలోనూ మార్పులు వచ్చిన రోజునే ఒక మంచి అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పేసి ఉపాధ్యాయుల తరపున చెప్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం.